నంద్యాల జిల్లాలో అంగన్వాడీల నిరసన జ్వాలలు మిన్నంటాయి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. టెక్కెం మార్కెట్ యార్డు నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. గత 42 రోజులుగా తమ న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత పాలకులు అంగన్వాడీలకు అండగా ఉంటామని, అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 2 ఏళ్లు గడిచినా ఆ ఊసే లేదని మండిపడ్డారు. మార్చి 2న చలో విజయవాడకు వెళ్లిన అంగన్వాడీలను 3వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కనీస వేతనం 26,000కు పెంచాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, నాణ్యమైన బియ్యం, కందిబేడలు, ఆయిల్ సరఫరా చేయాలి, ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు గౌస్, వెంకటలింగం, రమణమ్మ, సునీతతో పాటు సుమారు 200 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వస్తుందో లేదో వేచి చూడాలి. మా కనీస వేతనాల కోసము ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు మా ప్రాజెక్టు లెవెల్లో, జిల్లా లెవెల్లో రిలే నిరాహార దీక్షలు చేశాము. ఈ సందర్భంగానే విజయవాడకు స్టేట్ మొత్తం 27 జిల్లాల నుంచి అందరూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరము చలో విజయవాడ వెళ్ళాము. మార్చి 2వ తేదీ మా శాంతియుతంగా మేము రిలే నిరాహార దీక్షలు చేసుకుంటూ ఉంటే పగలంతా ఊరుకున్నారు. నైట్ వచ్చి పండుకున్న వాళ్ళను అందరినీ, అంగన్వాడీ టీచర్లను, యూనియన్ నాయకులను అందరినీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినారు. మేము ఏమడుగుతున్నాము, మా పని చేసినందుకు మా కష్టానికి ఫలితం అడుగుతున్నాం, అంతేగాని ఎవరి ఆస్తులు అడగడం లేదు, ఏం అంతస్తులు అడగడం లేదు. ఎందుకు అరెస్టులు చేయాలి? మేమేమన్నా ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా నష్టం చేసినామా, లేకుంటే ఎవరినన్నా కొట్టినామా, కొట్లాటలు జరిగినాయా? అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేయాలి? మా వాళ్ళని అందరినీ తొందరగా విడుదల చేయాలి. అలాగే మా డిమాండ్స్ అన్ని నెరవేర్చేంత వరకు మా పోరాటం అయితే ఆపము, ఇంకా ఉధృతంగా చేయాలని మేము అనుకుంటున్నాము. మేము 23 నుంచి 27 వరకు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అలాగే మా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు చలో విజయవాడ కూడా 2వ తేదీ విజయవాడకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేమంతా అంగన్వాడీ టీచర్లు గాని, హెల్పర్లు గాని శాంతియుతంగా ధర్నా చేసుకుంటుంటే ఆ రోజంతా ఊరుకుండి నైట్ వచ్చేసి మా టెంట్ల దగ్గరికి జేడీ గారు వచ్చేసి, ఈ రోజు మిమ్మల్ని చర్చలు పిలిపించి మీ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో దానిలో మీరు మేము పరిశీలిస్తామని చెప్పి తెల్లవారుజామున ఏది చెప్పుకోకుండా తెల్లవారుజామున వచ్చి మా యొక్క టెంట్ల దగ్గరికి అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను మరియు నాయకులను ఇష్టానుసారంగా పోలీసులు చేతులు కాళ్ళు విరిగిపోయినాయి. చాలా మందికి స్టేషన్లలో అక్రమ అరెస్టులు చేసి ఇక్కడ జిల్లాలు దాటిచ్చి వాళ్ళని ఎక్కడంటే అక్కడ పడేసినారు. వాళ్ళ బ్యాగులేమి, సెల్లులేమి, డబ్బులు అన్ని ఎక్కడంటే అక్కడ పడిపోయినాయి. వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా చాలా మంది ఇక్కడికి రావడానికి కూడా లేదు. మా నంద్యాల ప్రాజెక్టు నుంచి గోస్పాడు మండలం వాళ్ళని కూడా 5 మందిని తీసుకొని పోయి వేరే జంగారెడ్డిగూడెం దగ్గర ఏదో తాండా అనే పోలీస్ స్టేషన్ లో పడేసినారంటే తీసుకొని పోయి అక్కడ కూడు నీళ్లు లేక వాళ్ళని అంతా జిల్లాలు చెప్పి మేమేమైనా గుంటమ్మ కోరికలు కోరుతున్నామా? ఆ రోజు మా టెంట్ 42వ సమ్మెలో మా టెంట్ దగ్గరకు వచ్చి ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఏవైతే ప్రధానమైన డిమాండ్స్ అవి అవుతున్నాయో మేము మా ప్రభుత్వం వస్తానే ఎమ్మడే నెరవేరుస్తాము, మీరు మా అక్క చెల్లెళ్ళమ్మ మీరు బాధపడుతుంటే మేము చూడలేము, మేము మా యొక్క డిమాండ్స్ మీ యొక్క డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు వరకు కొన్ని డిమాండ్స్ అయితే నెరవేర్చినామన్నారు. కానీ ప్రధానమైన డిమాండ్ మా వేతనాలు, అది నెరవేర్చకపోతే మాత్రం ఇంతకంటే సమ్మె ఉధృతంగా చేస్తామని మేము సిఐటి అనుబంధంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అంగన్వాడీలను విజయవాడలో అక్రమ అరెస్టులు చేసినందుకు నిరసనగా నంద్యాలలో ఉన్నటువంటి అర్బన్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి దాదాపు 200 మంది ఆయాలు, టీచర్లను ఈరోజు నంద్యాలలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మరి నిజంగా అంగన్వాడీల మీద
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, ఆ ప్రభుత్వం వచ్చినాకనే అంగన్వాడీలను అన్ని కోరికలు తీర్చినాము, 10 కోరికల్లో 9 కోరికలు తీర్చినామని చెప్తా ఉన్నారు. మరి ఆ ఒక్క కోరిక ఎందుకు బరువైందని చెప్పేసి మేము CIT గా ప్రశ్నిస్తా ఉన్నాం.